క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. క్రిస్మస్ అంటే క్రీస్తును హృదయపూర్వకంగా మన హృదయంలో ఏర్పాటు చేసుకొని ఆయన హృదయపూర్వకంగా ఆరాధించటమే క్రిస్మస్. అయితే ఈ దినాల్లో క్రిస్మస్ ఎలా ఉందో మీరు ఒకసారి ఇమేజ్ చూడండి. అక్కడ చూడండి ఎంత డ్యాన్సులు వేస్తున్నారు. ఇళ్ళ పక్కన వాళ్ళు కూడా ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒకసారి చూడండి, ఆలోచన చేయండి. ఈరోజు ఎన్ని డీజే బాక్సులు పెట్టి అవి పెట్టి ఒక క్రిస్టియన్స్లోనే కాదు, ఇది అన్ని మతాల్లో, అన్ని కులాల్లో, అన్ని వర్గాల్లో కూడా ఈరోజు పండగ వచ్చిందంటే అసలు ఎలా పడితే అలాగా చిందులేయటం, ఎలా పడితే అలాగా గంతులేయటం. దాని భావం ఏంటో తెలియదు, దాని అర్థం ఏంటో తెలియదు, దాని ఉద్దేశం ఏంటో తెలియదు. ఎవరైనా మాట్లాడుతూ ఉంటే నీది నువ్వు చూసుకోపోయా అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈరోజు. అవునా కాదంటారు నా ప్రియదేని బిడ్డరా? అసలు నిజంగా వీళ్ళు ఆరాధిస్తున్నారా దేవుణ్ణి? నిజంగా దేవుణ్ణి వీళ్ళు స్తుతిస్తున్నారా? నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? ఒకసారి ఆలోచన చేయాలి మనమందరం కూడా. మరి ఈరోజు ఈ కాలనీలో మనమందరం కూడా చిన్నపిల్లలు మనం అందరం కూడా కలిసి సంతోషంగా వచ్చి రాని స్థుతులతో, వచ్చి రాని ప్రార్థనతో, వచ్చి రాని యొక్క మరి దేవుని పాటలతో హృదయపూర్వకంగా దేవుని మనమందరం కూడా ఆరాధిస్తూ వచ్చాం. ఎందుకు అంటే మన దేవుడు ఆత్మ కలిగిన దేవుడు. చూడండి, అక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో రాయబడింది, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు.